మిత్రులారా ఆలోచించాల్సిన విషయం అన్నమాట. రాష్ట్రంలో ఈ నెల 11 చూసుకున్నట్టయితే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదల చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినట్లయితే రైతు భరోసా విడుదల అవుతుందా, రైతు భరోసా డబ్బులకు సంబంధించి డబ్బులు అనేవి పడతాయా, చాలా మంది రైతులకైతే ఈ యొక్క అనుమానం అయితే ఉండడం అనేది జరిగిందనమాట. ఈ నెల 11 చూసుకున్నట్టయితే రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ అనేది కూడా విడుదల చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. ఎలక్షన్ కోడ్ అయితే మరలా అమల్లోకి అయితే వస్తుంది. ఖచ్చితంగా రైతు భరోసా డబ్బులు పడవని అయితే చాలా మంది రైతులు అయితే ఆందోళన చెందడం జరుగుతుందన్నమాట. సో దీనిపై అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా స్పందించి ప్రెస్ నోట్ ద్వారా రిలీజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సంక్రాంతికి విడుదల చేస్తామని చెప్పారు. మరి సంక్రాంతికి రైతు భరోసా పడతాయా పడదా అనేది కూడా మనకు చూసుకున్నట్టయితే 50-50 ఉన్నట్లయితే తెలుస్తుంది అనమాట. అటు 50 ఇటు 50 నమ్మచ్చు అన్నమాట. ఎందుకంటే రైతులు చాలా వరకు అయితే ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో రైతు భరోసా డబ్బులకు సంబంధించి కూడా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి విడుదల చేస్తామని చెప్పినా కూడా రైతు సోదరులు నమ్మడం లేదన్నమాట సాధారణంగా చూసుకున్నట్టయితే. ఎందుకంటే ప్రభుత్వం చెప్పినప్పటికీ ఈ నెల 11 ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తున్నట్లు మనకు అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వచ్చేసిందన్నమాట. ఈ మన మున్సిపల్ ఎన్నికలు కూడా. సో ఇట్లున్నదన్నమాట పరిస్థితి.